కాలమాకెత్తి ఏం చేసింది? ముగ్గురు కొచ్చలకెళ్ళిగానమ్మా పిడికెడు మైవలు మరేసినారే కొచ్చలకెళ్ళి పిడికెడు మరేసినారే కొచ్చలకెళ్ళి పిడికెడు మరేసినారే బ్రహ్మ కొచ్చలకెళ్ళి పిడికెడు మరేసినారే బ్రహ్మ కొచ్చలకెళ్ళి పిడికెడు మరేసినారే శంకరుని కొచ్చలకెళ్ళి పిడికెడు మరేసినారే శంకరుని మగదీసే పిడికెడు మరేసినారే ప్రతిమ చేసినారే ప్రతిమ చేసినారే ప్రాణము వచ్చినాది ప్రాణము వచ్చినాది. అయితే పతులుంటే పతులు కావాలని చెప్పేసి ముగ్గురు బొచ్చలకి వెళ్ళి పిడికడు మైల తీసి 3 పిడికల మైల తీసి ప్రతిమ వేసి పారం వచ్చింది. కానీ మరి పేర్లను ఏమని పెట్టిందయ్యా? అయితే మాత్రము ఇష్టపోతి బొచ్చలకెళ్ళి ఏనాడు పిడికడు మైల తీసిందో ఒక పిడికడు మైలకు ఆ యొక్క ప్రతిమను వేసి బొమ్మను చేసి ఆ యొక్క బొమ్మకు ప్రాణము వచ్చినది. బొచ్చలకెళ్ళి పిడికడి మైలేసి ప్రతిమ వేసి ప్రాణం పోసింది. బ్రహ్మ బొచ్చలకెళ్ళి పిడికడి మైలేసి ప్రతిమ వేసి ప్రాణం పోసింది. శంకరుని బొచ్చలకెళ్ళి పిడికడికి మైలేసి ప్రాణం పోసి అప్పుడు మాత్రము వాళ్ళకి ఏమని పేరు పెట్టింది? లక్ష్మీదేవి కాదా పేరు, రాణి కాదా పేరు, బొచ్చలకెళ్ళి పిడికడి మైలేసి ప్రతిమ చేసి ప్రాణం పోసి లక్ష్మీదేవి అని పేరు విష్ణుమూర్తి బొచ్చలకెళ్ళి పిడికలి మైలేసిన ఆ యొక్క బొమ్మకు లక్ష్మీదేవి అని, బ్రహ్మ బొచ్చలకెళ్ళి తీసిన ఆ యొక్క బొమ్మకు సరస్వతి అని, ఆ యొక్క శంకరుని బొచ్చలకెళ్ళి మైలేసిన ఆ యొక్క బొమ్మకు పార్వతీదేవి అని పేరు పెట్టి వాళ్ళకి మాత్రము అంగరంగ వైభవంగా పెన్నులు చేయాలని